సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పార్ట్ 2 కోసం ఆడియన్స్ ని వెయిటింగ్ లో పెట్టాలంటే తొలి భాగం క్లైమాక్స్ ఆడియన్స్ కి ఆ రేంజ్ లో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఆ పాయింట్ మీదే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్ లోను ఆ పాయింట్ బాగానే వర్కౌట్ అయింది. బాహుబలితో ఒకే కథని రెండు భాగాలుగా చెప్పి కూడా ఆడియన్స్ ని మెప్పించవచ్చని ప్రూవ్ చేశారు రాజమౌళి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో బాహుబలిని కట్టప్పే చంపటం అనే పాయింట్ తో 2 ఏళ్ల పాటు ఆడియన్స్ లో క్యూరియాసిటీని అలానే మెయింటైన్ చేయగలిగారు. కేజీఎఫ్ పార్ట్ 2 మీద పాన్ ఇండియా రేంజ్ లో హైప్ రావడానికి కారణం కూడా ఫస్ట్ పార్ట్ క్లైమాక్సే. నారాజీ గెలిచిన రాకీ భాయ్ కి ఎదురవ్వబోయే మరో ప్రమాదం ఏంటి, రాక్షసుడి లాంటి రాకీ భాయ్ ని కూడా భయపెట్టేది ఎవరు అనే పాయింట్ ఆడియన్స్ ని వెయిట్ చేసేలా చేసింది. రిలీజ్ కి రెడీ అవుతున్న సీక్వెల్స్ విషయంలోనూ ఈ అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ లోనే అసలు కథ మొదలైంది. హీరో విలన్ ముఖాముఖి తలపడే తొలి సీనే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కావటంతో సీక్వెల్ కోసం ఐకాన్ స్టార్ అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. సలార్ సినిమాని కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తోనే ముగించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ కేజీఎఫ్ తో సక్సెస్ అయిన ఫార్ములాని మరోసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంతో పార్ట్ 2 కోసం ఆల్రెడీ వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ప్రభాస్ ని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాగే తెర మీద ప్రెజెంట్ చేశారు ప్రశాంత్ నీల్. దాదాపు 10 ఏళ్లుగా డార్లింగ్ మాస్ హీరోయిజాన్ని మిస్ అయిన ఫ్యాన్స్ సలార్ రిలీజ్ తో ఊపిరి పీల్చుకున్నారు. బాహుబలి తరువాత బిగ్ హిట్ ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కల సలార్ తో నెరవేరింది. ప్రభాస్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసి 10 ఏళ్లవుతోంది. చివరిగా మిర్చి సినిమాలో మాస్ యాక్షన్ అవతార్లో కనిపించారు డార్లింగ్. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్ నేషనల్ సూపర్ స్టార్ గా ఎదిగారు. బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ కటౌట్ కి తగ్గ మాస్ మూవీ మళ్లీ పడలేదు. సాహో సక్సెస్ అయినా స్టైలిష్ మూవీ కావడంతో సౌత్ ఆడియన్స్ పెద్దగా సాటిస్ఫై కాలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ డిఫరెంట్ జానర్ మూవీసే కావడంతో డార్లింగ్ కాంపౌండ్ నుంచి సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్ తో ఆ కోరిక తీరిందంటున్నారు ఫ్యాన్స్. ఇన్నేళ్లుగా ప్రభాస్ ను తెర మీద ఎలా చూడాలనుకుంటున్నామో ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా అలాగే చూపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ కటౌట్ కి సాలిడ్ మాస్ యాక్షన్ కథ పడితే థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంటుందో సలార్ తో మరోసారి ప్రూవ్ అయింది. రిలీజ్ కు ముందు నుంచే నేషనల్ లెవెల్లో సలార్ మానియా పీక్స్ లో ఉంది. తెర మీద అంచనాలకు తగ్గ కంటెంట్ తో కనిపించడంతో పూనకాలొచ్చినట్టుగా ఊగిపోతున్నారు ఫ్యాన్స్. 10 ఏళ్ల ఆకలి తీరిందంటూ పండుగ చేసుకుంటున్నారు. హీరో ఎలివేషన్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు దర్శకులు. ముఖ్యంగా టాప్ స్టార్స్ కి ఫ్యాన్స్ గా మారుతున్న మేకర్స్ తమ అభిమాన నటులను లార్జర్ దాన్ లైఫ్ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రెజెంట్ సలార్ సక్సెస్ తర్వాత అలా హీరో ఎలివేషన్ మీదే సూపర్ హిట్ అయిన సినిమాల్ని గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్. సలార్ సినిమాలో ప్రభాస్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఛత్రపతి, మిర్చి లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ ను ఆ రేంజ్ లో యూజ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీలే అంటున్నారు డైహార్ట్ ఫ్యాన్స్. రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్ కూడా కేవలం హీరో ఎలివేషన్ మీదే సక్సెస్ అయింది. రజనీని ఓల్డ్ ఏజ్ లుక్ లో చూపిస్తూనే మాస్ హీరోగా ప్రెజెంట్ చేశారు దర్శకుడు నెల్సన్ దిలీప్. ఈ సినిమాతో రజనీ బౌన్స్ బ్యాక్ అవ్వడమే కాదు, కోలి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా యాక్టింగ్ తో పాటు ఎలివేషన్స్ మీద దృష్టి పెట్టారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ లో హీరోయిజాన్ని పీక్స్ లో చూపించిన కమల్ నెక్స్ట్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కబోయే తగ్ లైఫ్ సినిమాలోనూ అదే టెంపోను మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఈ ట్రెండ్ ను ఈ జనరేషన్ లో గ్రాండ్ గా రీస్టార్ట్ చేసిన మూవీ కేజీఎఫ్. ఇతర భాషల్లో అస్సలు పరిచయం లేని యష్ లాంటి హీరోను కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాయి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్. అందుకే అప్కమింగ్ సినిమాల్లోనూ ఇదే ఫార్ములాని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మూవీ అప్డేట్స్ ఇవ్వకపోయినా లేటెస్ట్ లుక్స్ తో టీజ్ చేస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా ఫారెన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన రౌడీ బాయ్ ఆ ఫొటోస్ తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అదే సమయంలో ఫ్యామిలీ స్టార్ అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో విజయ్ దేవరకొండ న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. రెస్టారెంట్, కాఫీ షాప్ లో రౌడీ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోస్ తో పాటు ఫ్యామిలీ స్టార్ సినిమా స్టేటస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. న్యూయార్క్ లో షార్ట్ స్కెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఫ్యామిలీ స్టార్ టీమ్ నెక్స్ట్ ముంబైలో మరో లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్ తో దాదాపుగా షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి మార్చ్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ పూర్తయిన వెంటనే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో మూవీని లైన్ లో పెట్టేస్తున్నారు విజయ్.
ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన గౌతమ్ తిన్ననూరి సినిమాను ఫిబ్రవరిలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఒక్కసారి గ్లామర్ వరల్డ్ లోకి ఎంటర్ అయితే పర్సనల్ లైఫ్ ని త్యాగం చేయక తప్పదు. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల. బిజియెస్ట్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ అప్కమింగ్ సినిమా కోసం తన అకాడమిక్స్ ని కూడా పక్కన పెట్టేయాల్సి వచ్చింది. అయినా సినిమా కోసం అన్నింటికీ ఓకే అంటున్నారు శ్రీలీల. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల ఆ సినిమా కోసం తన ఎంబీబీఎస్ ఎగ్జామ్ ను పక్కన పెట్టేశారు. డేట్స్ విషయంలో అడ్జస్ట్మెంట్ కుదరకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీలీల షూటింగ్లకు బ్రేక్ ఇస్తున్నారన్న టాక్ వినిపించింది. బెంగళూరులో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నానని, షార్ట్ బ్రేక్ తర్వాత తిరిగి షూటింగ్లకు హాజరవుతానన్న ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ కోసం అకాడమిక్స్ ను పోస్ట్పోన్ చేసుకున్నారు శ్రీలీల. గుంటూరు కారం సినిమా కోసం ఓ సాంగ్ పూర్తి చేయాల్సి రావడంతో తిరిగి సెట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు శ్రీలీల. సంక్రాంతి బరిలో రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ మూవీ. రిలీజ్ కు పెద్దగా టైం లేకపోవడంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువగా టైం ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఈ బ్యూటీ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మహేష్. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ మీద శ్రీలీల కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన బ్యూటీస్ నార్త్ వైపు చూడటం, నార్త్ లో సక్సెస్ అయిన భామలు హాలీవుడ్ బాట పట్టడం కామన్. ఇప్పుడు దీపిక కూడా అదే ప్లానింగ్ లో ఉన్నారు. ఆల్రెడీ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇండియన్ సినిమాల్లోనూ అదే ఫ్లేవర్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ గ్లామర్ ఇమేజ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ లో హెల్ప్ అవుతుంది అని నమ్ముతున్నారు. ప్రెజెంట్ బాలీవుడ్ లో నంబర్ 1 ప్లేస్ లో ఉన్న బ్యూటీ దీపికా పదుకొనే. కమర్షియల్ సక్సెస్ల విషయంలోనే కాదు, నటిగాను ది బెస్ట్ అనిపించుకుంటున్నారు దీప్స్. అయితే ఈ కష్టమంతా హాలీవుడ్ కెరియర్ కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే నటిగా ప్రూవ్ చేసుకోవడంతో పాటు గ్లామర్ షో విషయంలోనూ ఎలాంటి లిమిట్స్ లేవంటున్నారు ఈ బ్యూటీ. వెబ్ మూవీగా రిలీజ్ అయిన గెహరియాన్ లో హాలీవుడ్ రేంజ్ రొమాంటిక్ సీన్స్ లో నటించారు దీపిక. పెళ్లి తర్వాత ఆ రేంజ్ సీన్స్ చేయడం అప్పట్లో పెద్ద రచ్చే అయింది. అయినా కామెంట్స్ ను లైట్ అంటూ తన పని తాను చేసుకుపోతున్నారు ఈ క్రేజీ బ్యూటీ. పఠాన్ సినిమాలో యాక్షన్ రోల్లో నటించిన దీపిక సాంగ్స్ లో గ్లామర్ షోతో రచ్చ చేశారు. కాంట్రవర్షియల్ గా మారిన బీచ్ సాంగ్ పఠాన్ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. అందుకే ఇప్పుడు అప్కమింగ్ మూవీ ఫైటర్ లోనూ అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు దీప్స్. ఫైటర్ సెకండ్ సింగిల్ లో హృతిక్, దీపిక మధ్య కెమిస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ బిగ్ మూవీస్ లో హీరో ఎవరైనా దీపిక గ్లామర్ యాంగిలే హైలైట్ అవుతుండడం కూడా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారుసాయో.